దాదాపు 50% టారిఫ్‌లు విధించిన ట్రంప్ తోటి మోడీకి అంత అనుబంధం ఏంటి సార్? నాకు అర్థం కాదు. కనీసం అంతే కదా! జనాలు నమ్మి ఓట్లేసిన జనాలు ఉమ్మవుతారనే సంగతి ఆ మాత్రం గ్రహించలేకపోయారా? మీకు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కూడా ఈయన 3 సార్లు పేరొచ్చింది. 3 సార్లు ఎప్‌స్టీన్ పేరొచ్చిందా? ఫైల్స్ అనేవి ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. హ్మ్. ఎందుకంటే అదో పెద్ద సెక్స్ స్కాండల్ అది. హ్మ్. ఇంటర్నేషనల్లీ రిచ్ అండ్ ఫేమస్ పాలిటీషియన్స్ అందరిని కూడా వాడు ద్వీపాన్ని పిలవడం, హ్మ్. 18 ఇయర్స్ లోపల ఉన్నటువంటి అమ్మాయిలతో వాళ్ళతో వాడు సెక్స్ చేయించడం. హ్మ్. తర్వాత వ్యభిచారం ఒక రకంగా. వాడు ఎప్‌స్టీన్ గాడు హ్మ్. ఇంటర్నేషనల్‌గా హి హస్ కమిటెడ్ ఎ సీరియస్ సెక్స్ క్రైమ్. హ్మ్. అందులో మనం పేర్లు వింటుంటే ఆశ్చర్యం అసలు. ఓహ్! పెద్దవాడు. అసలు మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయము వాడు పోతారని. అంటే ట్రంప్ కూడా డాన్స్ చేస్తున్నాడు. హ్మ్. మొన్న వీడియో రిలీజ్ అయింది. హ్మ్. దాన్ని కాపాడడానికి ఇవన్నీ కూడా ఫైల్స్ దాచేసి, డిస్ట్రాయ్ చేసి హ్మ్. మిగిలిన ఫైల్స్ రిలీజ్ చేశారు. వీళ్ళు చేశారు. ఒక్కొక్కటి బయటకు వచ్చేవరకల్లా ఎవరో ఒక అమ్మాయి చెప్పింది ఈయన పేరు. ఎవరిది? ఆహ్, ఆహ్, ఇతనిది మన ట్రంప్‌ది. ట్రంప్‌ది. ట్రంప్ ఈరోజు ఇట్లా బఫూన్‌లాగా పబ్లిక్ ముందు మార్క్ పడి ఉన్నాడు. మార్క్ మొహం మీద మార్క్ ఉంది ఆయనకి. అనుకున్నాం. అట్లాంటి ట్రంప్‌తో నువ్వు కూడా పోయి డాన్స్ చేస్తా అంటే ఎట్లా? ఓహ్! యూ హావ్ టు మెయింటైన్ సర్టెన్ డిగ్నిటీ. ఇది పోస్చర్. అది లేకుండా మీరు ఆ ఫైల్‌లో చూడండి అసలు ఎంతమంది పెద్దోడు అసలు. ఇంకెంతమంది పేర్లు వస్తాయి? ఆశ్చర్యం అసలు. బిల్ గేట్స్. ఒక్కొక్కడు బిల్ గేట్స్ బిల్ ఇప్పుడున్న గేట్స్. ఫేమస్ రిచ్ ఫెలో వాడి పేరేంటి? హ్మ్. ఇప్పుడున్నటువంటి అమెరికన్ ఫేమస్ ఉన్నాడుగా వాడు బిల్ కాదు బిల్ గేట్స్ కాదు. అమెరికాలో ఫేమస్ ఉన్నాడు కదా ఇప్పుడు అతను. అతన్నాడు అందులో ఆశ్చర్యం. ఆశ్చర్యం బిల్ గేట్స్ అనమాట. ఇంకెవరు? బిల్ గేట్స్ రకరకాల సైంటిస్టులు వీళ్ళు వాళ్ళు వాడు ఎట్రాప్ చేశాడు. హ్మ్. ఉత్త పనికిరాని ఒక ఆఫీస్‌లో ఎంప్లాయీ చేసిన ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ పేరు వేసాడు. ఆశ్చర్యం ఎలన్ మస్క్ ఉన్నాడు అందులో. హ్మ్. పోయాడు అతను ఆ ద్వీపానికి. హ్మ్. మన దగ్గర హర్దీప్ సింగ్ పూరి అవును. ఫ్యామిలీతో పోయాడు ఫ్యామిలీతో. 3 సార్లు. అసలు పోవచ్చా? మన కేంద్ర మంత్రి ఏంటి? నీకు ఎప్‌స్టీన్ ఫైల్స్ ఏ సంబంధం ఏంటి? నువ్వు మంత్రి నుండి అడగకూడదు ఏంటి? హ్మ్. అండ్ అక్కడ ఈ మీటింగ్ గురించి అడిగాడట. హ్మ్. ఎవరితో? మోడీతో. మోడీ. ఆ సందర్భంగా మోడీ పేరు ఒకసారి 3 సార్లు వచ్చింది. మరి అది చాలా పెద్ద దెబ్బ అసలు. ఎప్‌స్టీన్ ఫైల్స్ కూడా మరి దాని గురించే కదా రాహుల్ గాంధీ మెన్షన్ చేయడానికి సోషల్ మీడియాలో ఎప్‌స్టీన్ ఫైల్స్ లేవంగానే గురించి అసలు ఒక్కొక్కరు కథనాలు కదా. గొడవ హౌస్ అర్జెంట్ చేశారు కదా! అవును. ఇది రాహుల్ గాంధీ అన్నాడు హ్మ్. ఎప్‌స్టీన్ ఫైల్స్ అని. ఎప్పుడు అదే మంత్రి. అవును. ఆయన చూడండి పెట్రోలియం మంత్రి. పెట్టరావాలి. ఆయన సమాధానం చెప్ప తప్పదు. లేవగానే ఎప్‌స్టీన్ ఫైల్స్ న్యాచురల్‌గా అంటాడు కదా! ఆయన 3 సార్లు వచ్చాడు కదా! ఆయన కూడా అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వెయిట్ చేస్తున్నాడు కదా! చాలా సార్లు ఆయన వరకల్లా హౌస్ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియన్ పార్లమెంటే కాకుండా వరల్డ్ వైడ్ కూడా ఇది ప్రపంచాన్ని ఒక షేక్ చేసింది. ఎప్‌స్టీన్ ఫైల్స్ పెద్ద ఇష్యూ ఇది. సో దాంట్లో ట్రంప్ ఉన్నాడు అండ్ మోడీ ఉన్నాడు. ఇంకేం కావాలి మీకు? సో ఇంత మనం ఎక్స్పెక్ట్ చేయలే మోడీ లాంటి వాడిని. అవునా కాదన్నా మనం థర్డ్ టర్మ్ వచ్చినప్పటికీ కాదు సార్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే మోడీ అనేవాడు కాస్త నిజాయితీ పరుడు. ఇతర కాంగ్రెస్ యూపీఏ 1లో యూపీఏ 2లో జరిగిన కరప్షన్ మోడీ గవర్నమెంట్లో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ జరగలే. అవును. థర్డ్ టర్మ్ కూడా వాళ్ళకు తక్కువ మెజారిటీ గెలిచినా కూడా అందుకే వచ్చారు వాళ్ళు. కూటమి ద్వారా గెలిచినా కూడా గెలిచారు. కుటుంబ ద్వారా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ బట్ డెఫినెట్లీ వాళ్ళ మీద ఎక్కడ కూడా చెప్పుకోదగ్గటువంటి కరప్షన్ అలిగేషన్స్ లేవు. సరే మనం సంతోషపడుతున్న సందర్భంలో ఈ పోయి ఇజ్రాయెల్కు మద్దతు పలకటం, ఎప్‌స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు రావడం, ఆయన క్యాబినెట్ సహచరుడే ఇవ్వాలి కదా మరి నువ్వు. అంటే అరే బాబు నారాయణ దండం పెడతా రిజైన్ చేసి పోని వాడిని ఎలాగుంటారు కదా. ఇంకా వాడు పార్లమెంట్లో సమాధానాలు చెప్తే ఎట్లా అండి మనం?